అంతకుముందు మేము ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన, నా కాన్ఫిడెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. ఎక్కడ మిషన్ భగీరథ అందరికీ తెలుసు, అది మొత్తం తినడానికని 6000 కోట్లు 2 ప్యాకేజ్ చేసి నల్గొండల ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నడుతా అటు కేసీఆర్ లేడనుకో, ఇక కేటీఆర్ నడుతా నువ్వు పోదాం, ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో, మీకు ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయా, మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా అడుగుదాం కేసీఆర్. ప్లస్ మూసీతోనే మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకు ఇంత నల్గొండ అంటే కోపం నీకు? నల్గొండ అంటే మన ఘోరంగా ఒక్కొక్కటి 60-70 వేలతో ఓడగొట్టినందుక, లేకపోతే నల్గొండ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది, శ్రీకాంతాచారి పుణ్యమాని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున రుచి వచ్చిందే తెలంగాణ శ్రీకాంతాచారి. ఆనాటి సాయుధ తెలంగాణ రాజ్య పోరాటంలో కూడా నల్గొండనే ముందు మలిదశ తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవిలో ఉండి నాకు తెలంగాణ కావాలి, ఒక మంత్రి పదవి తీసుకోను అని చెప్పి ఆయన తర్వాత నేను తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకోమంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి అవుతా అని చెప్పిన. ఇంకా రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, వారుట్ల కమలాదేవి, అలాంటి ఆ పోరాటాల గడ్డ. ఎందుకు ఇట్లా మా మీద కక్ష తీస్తున్నాను? నీకు మొన్న ఒక సీట్ వచ్చింది, పనికిరాని మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా ఉండి 3000తో 4000తో గెలిచిండు. నీకు మళ్ళీసారి నల్గొండ వస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మా మూసి కంపు మా మీద వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం మేము. ఇంకా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం మీకు డీటెయిల్గా. సైంటిస్టులు దేశ విదేశాల గురించి, నల్గొండలో మూసి గురించి ఇంత వరెస్ట్ రివర్ లేదని ప్రపంచంలో చెప్పాను. ప్రపంచంలో ఇంత వరెస్ట్ రివర్ లేదు. డ్రైనేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తుంది, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ చౌటుపల్లి పోచంపల్లి ఇక్కడనే పెట్టిండ్రు. ఇంత నాశనం చేసి ఇంకా వాళ్ళ దగ్గర పోయి డ్రామాలు ఆడుకుంటా మల్లన్న సాగర్ల పోలీసులతో ఎందుకు కొట్టించినావు? అవసరం లేని రిజర్వాయర్ ఎందుకు కట్టినావు? మరి అప్పుడే వీళ్ళకి ఇవ్వచ్చు కదా. మూసీ అప్పుడు రివర్ ఫ్రంట్ పెట్టి 1,00,000 కోట్లు అప్పు దొరికింది కదా. మూసీ కార్పొరేషన్ అంటే ఎవడో 1,00,000 కోట్లు ఇస్తాడు? 1,00,000 కోట్లు అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా. ఎందుకు నీకు మీ నాయనకు ఐడియా రాలే? అంటే కమిషన్ తక్కువ వస్తాయనా? లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనేమో 50% వస్తాయి. 1,00,000 కోట్లు అంటే 50,000 కోట్లు ఈయనకు, 40,000 కోట్లు కాంట్రాక్టర్కు, 10,000 కోట్లల్లో లిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రియానో ఇటలీనో ఎక్కడో చిన్న చిన్న కంట్రీలో అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి కొత్త లేబుల్ పెడతారు దానికి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన యాక్షన్. 17,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి, నీకు పంచచేత కాలే, అది బిల్డర్స్ కాంట్రిబ్యూషన్తో కట్టినది. అక్కడ కాదు అక్కడ, ఇంకా ఎక్కడ కావాలి అక్కడ, లేదా ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కూడా మూసి పక్కన ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. 7 కిలోమీటర్లు ఉన్న ఊరికి మీరు అందరూ తీసుకుపోతా. కేటీఆర్ వస్తే కేటీఆర్ ఇంకొక రోజు నైట్ ర్యాలీ చేద్దాం, పొద్దున మళ్ళీ మార్నింగ్ ఉందాం. మీరు పొద్దున మా ఊర్లో టిఫిన్ కూడా చేయలేరు మీరు. అంటే మా ఊరు అంటే 7 కిలోమీటర్ల లోపల ఉంది మూసి కెనాల్కు. పక్క ఉన్న నార్కట్పల్లి లాంటి నగరకల్ లాంటి ఊరోళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అమెరికాలో చదువుకున్నట్టే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక్కసారి నల్గొండ పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులు అనేవారు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతాం. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లా 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే.
10 ఏళ్ళు అధికారంలో ఉండి గంత ఘోరంగా మేము 5 పార్లమెంట్ మెంబర్లు 21కి నువ్వు 15 మందిని కొనుక్కపోతే ఎవరిలో ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మానవత్వం లేని ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ